హాయ్ అండి. ప్రస్తుతం పాకిస్తాన్తో మనకి కనిపిస్తున్న యుద్ధ వాతావరణం, ఇంకా యుద్ధం రాలేదండి. యుద్ధ వాతావరణంలో ఒక కాన్ఫ్లిక్ట్ లాంటిది, ఒక ఘర్షణ జరుగుతున్నది. మనం ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ ఉగ్రవాద స్థావరాల్ని మనం కూల్చేసాం 9 చోట్ల. POKలో 5, పాకిస్తాన్లో 4. అయితేనండి వాళ్ళు దాంతో ఊరుకోక ఏదో కామ్గా ఏదో మనం చేసిన దానికి చేశారులే అని ఊరుకోక మన మీద మనని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ రెచ్చగొట్టే ప్రయత్నాల్లో ఏంటంటే డ్రోన్స్ వేయటము, మిసైల్స్ వేయటము, చిన్న చితక ఇవి చేయటము, లేకపోతే వాళ్ళ F-16 అనే ఒక షిప్ ఫైటర్స్ వాటిని పంపించటం అట్లాంటివి చేస్తున్నారు అన్నమాట. అయితే ఇక సీరియస్గా ఉన్నది. పైగా మనం ఏంటంటే నిన్ననే INSతో లాంచ్ చేసి వాళ్ళ కరాచీ పోర్టును మొత్తం కంప్లీట్గా వాళ్ళ పోర్టును కూడాను ధ్వంసం చేసింది. చాలా రకాలుగా చేసింది. ఎందుకంటే చిలికి గాలివాన చేసుకుంటున్నారు వాళ్ళు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఈ యుద్ధ వాతావరణంలో కొన్ని చాలా రకరకాల గొప్ప క్షిపణులు మనకు ఉండటంతో పాటు ఇప్పుడు ఆకాష్ అనే క్షిపణి కూడా యాడ్ చేశారండి దాన్ని. అంటే ఇది యాక్చువల్గా ఏంటంటే 2007లోనే దీన్ని పరీక్షించారు. పరీక్షించి దీన్ని అనేక రకాలుగాను అనేక రకాల సందర్భాల్లో దీన్ని మోడిఫై చేశారన్నమాట. తర్వాత 2010లో సైన్యంలోకి ఇంట్రడ్యూస్ చేశారు కంప్లీట్గా. ఇదేంటంటే DRDA వాళ్ళు తయారు చేశారండి. అచ్చంగా మేడ్ ఇన్ ఏదో స్వదేశీ పరిజ్ఞానంతో మేడ్ ఇన్ ఇండియా అంటారు కదా, అట్లాగూ మేడ్ ఇన్ ఇండియాలోనే తయారైంది. ఇది చాలా గొప్ప ఫలితాలను ఇచ్చిందండి. అయితే దీనికి ఎన్నో రకరకాల 2010లో చేర్పించారు కదా. 2015లో భారత సైన్యంలో ఈ మిసైల్స్ 6 సార్లు విజయవంతంగాను పరీక్షించి దీని ప్రతిసారి ఫలితాలు అమోఘంగా వచ్చేస్తూ ఉండేవన్నమాట. అయితేనండి ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్లో అత్యంత కీలక పాత్ర వహిస్తూ అక్కడ ఎయిర్ ఫోర్స్, ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్కి సంబంధించింది ఈ ఆకాష్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఉపయోగించేదనమాట. అయితే ఇది వాళ్ళకి మాత్రం ఆ ఎయిర్ ఫోర్స్లో ఉండే ఆ సైన్యానికి మాత్రం ఒక బాసటగా ఒక పెద్ద ఒక చక్కటి ఒక సోలేస్గాను ఒక సపోర్ట్గాను చేస్తూ ఉన్నదనమాట. దీన్ని ఏంటంటే దీనికి ముఖ్యంగా దీన్ని ఒకేసారి 30 లక్ష్యాలను ఛేదిస్తుందండి ఒకేసారిగాను. అయితే గాలిలో ఎగిరే యుద్ధ విమానాలు, క్షిపణులు, బ్యాలిస్టిక్ మిసైల్స్ నిర్వీర్యం చేసే వీటన్నిటిని నిర్వీర్యం చేసే పనిలో విపరీతమైన కెపాసిటీ, విపరీతమైన సామర్థ్యం కలదనమాట. దీని తయారీలో వివరాలు తెలుసుకోవాలంటే బ్యాటరీలో 4 లాంచర్లు ఉంటాయి. ప్రతి బ్యాటరీ ఏకకాలంలో 64 లక్ష్యాలని గమనిస్తుందిటండి. ఇది ఈ 64 లక్ష్యాల్లో ఒకేసారి ఏకకాలంగా 12 లక్ష్యాలని కూల్చేస్తుందిట ఒకేసారి. ఎంత గొప్పగా ఉన్నదో చూడండి. ఇది పైగా ఏంటంటే మేడ్ ఇన్ ఇండియా అంటున్నాం కదా మనం. ఒక్క క్షిపణి 60 కిలోల వార్ హెడ్ ఉంటుంది. ఒక చోట నుంచి ఇంకొక చోటకి ఈజీగా తీసుకెళ్ళిపోగలుగుతాం అనమాట. దీని స్పీడ్ ఏంటంటే రఫ్గా 3000 కిలోమీటర్లండి దీనికి. అయితే దీని పొడవు రఫ్గా ఏంటంటే అప్రాక్సిమేట్గా 5.78 మీటర్లు, బరువు 720 కిలోమీటర్లు. ఒక్కొక్కటి రెక్కలు ఉంటాయి కదండి, దాని పొడవు ఎంతంటే 1.1 మీటర్లు అనమాట. ఇలాగూ ఒక చక్కటి ఫలితాలను ఇస్తున్న ఈ ఆకాష్ దీన్ని మాత్రము ఇప్పుడు ఒక ముఖ్యమైన, అంటే మనకి ఆల్రెడీ మనము S-400 మిసైల్స్ అవి ఉన్నాయి. వాటితో పాటు ఇంకా చాలా ఉన్నాయి. అయితే వాటితో పాటు బ్రహ్మోస్ అవన్నీ మనం వివరంగా ఎప్పుడైనా ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు మాత్రం ఈ ఆకాష్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు చాలా గొప్ప ఫలితాలను ఇస్తున్నదండి. దీనికి ముఖ్యంగాను ఇవి రెచ్చగొట్టే మొత్తం ఈ డ్రోన్స్, బ్యాలిస్టిక్ వెపన్స్ ఇట్లాంటివన్నిటినీ కూడాను ఛేదించేసి వాటన్నిటిని కూడాను మొత్తము నిర్వీర్యం చేయటంలో ఉపయోగిస్తున్నారు అన్నమాట మన సైన్యం. కాబట్టి ఏంటంటే ఇది ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్, చాలా ఎయిర్ ఫోర్స్లో ఉన్న సైన్యానికి మాత్రం చాలా మంచిగా ఉపయోగపడుతున్నదండి. ఇది
ఆకాశంలో ఉన్నప్పుడు ఏంటంటే దాని ఆకాశం అది అది మొత్తం విస్తరించే ఎంత చోట ఎంతంటే 2000 చదరపు కిలోమీటర్లని కవర్ చేస్తుందిట. అంత గొప్పగా ఉంది. కాబట్టి ఏంటంటే వీళ్ళు ఇప్పుడు మన సైన్యం మాత్రం ఏంటంటే దీని మీద ఈ ఆకాశం మీద కూడా చాలా ఎక్కువ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ లో పనిచేసే సైన్యం మాత్రం ఏంటంటే దీన్ని ఈ ఆకాశం మీద కూడా చాలా ఎక్కువగాను ఆధారపడి ఉన్నది అని చెప్పచ్చు అనమాట. సో అదండి సంగతి. కాబట్టి రకరకాల ఆయుధాలు రకరకాలుగాను మనం ఎక్కడి నుంచో రాఫెల్స్ ఉన్నది, ఫ్రాన్స్ నుంచి మనం తెచ్చుకున్నాము, కొన్ని ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్నాము, కొన్ని రష్యా నుంచి తెచ్చుకున్నాము, కొన్ని అక్కడి నుంచి తెచ్చుకున్నాము. అట్లాగూ ఇది మాత్రం ఏంటంటే మనది మాత్రం మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది, మేడ్ ఇన్ ఇండియా అనమాట. ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.